నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. గత 2-3 నెలల కిందకి మనం ఒక్కసారి వెళ్ళి ఒకసారి చూస్తే కనుక పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. పాలస్తీనాలో ఉన్న వాళ్ళందరినీ ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంటుంది. అసలు పాలస్తీనాలో ఉన్న ముస్లింలకు రక్షణే లేదు. అక్కడ చనిపోయింది ఒక 40 మంది. ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళందరికీ ఇజ్రాయెల్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని తక్షణమే యుద్ధాన్ని ఆపేయాలి అనేసి మన సో కాల్డ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఈ ఎంఐఎం నాయకులు అయితే ఏకంగా ఇక్కడ ర్యాలీలు కూడా తీసిండ్రు. సో ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా వరుసగా ట్వీట్లు చేయడము, ఆల్ ఐస్ ఆన్ రఫా అనేసి, లేకపోతే ఇంకేదో అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో సో దాన్ని సమర్థించేటట్టు, అంటే అక్కడ పాలస్తీనా ఫస్ట్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. పాలస్తీనా నుంచి అటాక్ చేసింది అక్కడి లోకల్ నేటివ్స్ ఎవరైతే ఉన్నారో జనాలు, వాళ్ళు కాదు. వాళ్ళ తరఫు నుంచి హమాస్ తీవ్రవాదులు, అంటే ఒక తీవ్రవాద సంస్థ ఒక దేశం పైన అక్కడ అటాక్ చేసింది. దానికి కౌంటర్ అటాక్గా ఇజ్రాయెల్ అక్కడ కౌంటర్ అటాక్ చేసింది. కౌంటర్ అటాక్ చేసిన తర్వాత చనిపోయిన వాళ్ళకి సపోర్ట్గా మన సోకాల్డ్ ఈ సంఘాలు, సోకాల్డ్ సెలబ్రిటీస్, సోకాల్డ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ వారు సగ ట్వీట్లు చేసిండ్రు. ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఈ ట్వీట్లు ఎవరైతే చేసిండ్రో వాళ్ళ ట్వీట్ల నుంచి, వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్లర్స్ నుంచి బంగ్లాదేశ్కి సంబంధించిన ఏవైనా ట్వీట్స్ ఇప్పుడు బయటపడ్డాయా? బంగ్లాదేశ్లో ఏదైతే ఒక నెల నుంచి నెల 10 రోజులు అవుతుంది ఇప్పటికే. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే హిందువుల పైన హింస జరుగుతుందో, లేకపోతే అక్కడ హిందూ ఆలయాలకు ఏదైతే ముప్పు వాటిల్లుతుందో వాటి గురించి క్వశ్చన్ రేస్ చేసేటట్టు అట్లీస్ట్ ఒక ఫోటో షేర్ చేసి, ఫలానా ప్లేస్లో ఇట్లా జరుగుతుంది, నేను కూడా హిందూనేరా బాబు, నాకు కూడా సంబంధం ఉంది, అందుకోసం నేను క్వశ్చన్ రేస్ చేస్తున్నా అనేసి ఒక్కడైనా మాట్లాడిండా? ఈ సెలబ్రిటీస్ వీళ్ళు మాట్లాడలేదు. మరి రాహుల్ గాంధీ లాస్ట్ ట్వీట్స్ చూస్తే కనుక మనము గాజాకు సంబంధించి, పాలస్తీనాకు సంబంధించి ఇజ్రాయిల్ లాంటి దుర్మార్గాలకు పనులు చేస్తుంది అనేసి ఇలాంటి వరుస ట్వీట్లు అయితే రాహుల్ గాంధీ అవన్నీ లేవనెత్తిండు. అండ్ పార్లమెంట్లో దీని గురించి చర్చను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అక్కడ ఇదంతా జరుగుతుంది, సో భారత్ తన వైఖరి ఏంటి, పాలస్తీనా వైపు ఉంటుందా, ఇజ్రాయెల్ వైపు ఉంటుందా అనేసి గట్టిగా అడిగేశారు, నిలదీసేశారు. దాని తర్వాత భారత్ ఎవరి సైడ్ ఉందో అన్నది మొత్తం ప్రపంచానికి తెలుసు. అయినా కూడా ఇలాంటి వైఖరిని, ఇలాంటి చర్చల్ని పార్లమెంట్లో తీసుకొచ్చిన రాహుల్ గాంధీ అండ్ టీం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక్క ట్వీట్ చేయట్లేదు, ఒక్క పోస్ట్ చేయట్లేదు. అండ్ జర్నలిస్టులు అలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా దానికి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. రాహుల్ గాంధీ 10ల సంఖ్యలో ఇలాంటి ట్వీట్లు చేసిండు. మరి బంగ్లాదేశ్ హిందువుల గురించి, బంగ్లాదేశ్ పక్కనే ఉంది కదా. ఇజ్రాయెల్ పాలస్తీనా అంటే ఓకే, మన ఖండం దాటిపోయి వేరే ఖండానికి వెళ్ళాలి, వేరే దేశాలకు వెళ్ళాలి, ఇక్కడ నుంచి సముద్రం క్రాస్ అయిపోవాలి, లేకపోతే ఆ ఇస్లామిక్ కంట్రీస్ క్రాస్ అయిపోవాలి. అంత దూరంలో ఈ ఇజ్రాయెల్ అండ్ ఈ పాలస్తీనా అనేసి దేశాలు ఉన్నాయి. ఓకే, మరి బంగ్లాదేశ్ ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో దాని నుంచే కదా కేక్ని కోసినట్టు ఒక ముక్కను తీసి అటు సైడు బంగ్లాదేశ్ అనేసి ఒక దేశం చేసి ఇచ్చిండ్రు. ఇటు సైడ్ పాకిస్తాన్ ఇచ్చిండ్రు, ఇటు సైడ్ బంగ్లాదేశ్ ఇచ్చిండ్రు. మరి అదే బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులు మిగిలిపోయినరో, ఎవరైతే 30%, 40% ఉండే హిందువులు ఇప్పుడు 8%కి వచ్చిండ్రో, సో వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఇక్కడ భారతదేశంలో వీళ్ళకు మైనారిటీ అపీజ్మెంట్ కావాలి, వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా మైనారిటీ అపీజ్మెంట్ కావాలి. ఈ మైనారిటీ అపీజ్మెంట్ మొత్తం ఎక్కడ పెట్టుకుంటారో మాత్రం నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో తెలపండి. ఎందుకంటే అక్కడ చనిపోతుంది హిందువులు, కనీసం నువ్వు భారతదేశంలో ఉండే హిందువుల గురించి మాట్లాడలేదు అంటే నీకు మైనారిటీ ఓట్లు కావాలరా బాబు, సో దాని గురించి నువ్వు ఇదంతా చేస్తున్నావు అనేసి అనుకోవచ్చు. మరి బంగ్లాదేశ్లో ఉన్నది అక్కడ దళితులు కదా. ఇక్కడెక్కడో హెచ్సియులో ఎవరో చనిపోతే ఆయన సూసైడ్ చేసుకుంటే దళితుడు అన్న కారణంతో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ మరి అక్కడ ఏదైతే బంగ్లాదేశ్లో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో 80%కి పైన అందరు దళితులే. అలాంటి దళితుల గురించి క్వశ్చన్ ఎందుకు రేజ్ చేయట్లేదు? ఎందుకు మీ ట్విట్టర్ హ్యాండ్లర్స్కి ఏం చెప్పారని, ఎందుకు ట్విట్టర్ హ్యాండ్లర్స్ని మీరు ట్వీట్ చేసే విధంగా ప్రోత్సహించట్లేదు? ఎందుకు వాళ్ళకు ఒకే కోణంలో ట్వీట్స్ చేయాలి, ఇంకో కోణం జోలికి వెళ్ళకూడదు అనేసి చెప్పుకొని వస్తున్నారు? సో ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది
ఒక పార్టీ పరంగా కాదు, ఒక మతానికి మీరు సపోర్ట్ చేయాలని కాదు. కాంగ్రెస్ మీరు పరిపాలించాలి అనుకుంటే హిందువుల్ని ముస్లింలని ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా చూసుకోవాలి. ఇది నేను పదే పదే చెప్తుంటాను ఆ వీడియోస్ అన్నిట్లో. బికాస్ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ మత హింసలు ఏవైతే ఉన్నాయో దానికి మెయిన్ కారణం అదే. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ ఇంకొక మతాన్ని మీరు పక్కన పెట్టేసి అసలు ఆ మతం అసలు మతమే కాదు, ఆ ధర్మం అసలు ధర్మమే కాదు, అందులో ఎవరైతే సనాతన ధర్మాన్ని క్లియర్ కట్గా చెప్తున్నా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు మళ్ళీ మీరు వైదిక బ్రాహ్మణులు అనేసి, మీరు దత్తాత్రేయుని గోత్రం అనేసి, మళ్ళీ పార్లమెంట్లో ఆ ఫోటోలు పట్టుకొని ఇలాంటి రాజకీయాలన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకు? అండ్ సెలబ్రిటీస్, మన సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎంతోమంది అక్కడ రఫా గురించి అయితే గాజా గురించి, రఫా గురించి, వీటి గురించి ట్వీట్లు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి ఒక ట్వీట్ కనిపించట్లేదు. కేవలం రవీనా టండన్, ప్రీతి జింటా అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ట్విట్టర్ హ్యాండ్లర్స్ నుంచి, వీళ్ళ ట్విట్టర్ నుంచి ట్వీట్స్ వచ్చాయి తప్ప మిగిలిన ఏ ఒక్క సెలబ్రిటీ దీని గురించి మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు మీడియాలో కూడా చాలామంది జర్నలిస్టులు రఫా గురించో గాజా గురించో మాట్లాడినరు. కాబట్టి బంగ్లాదేశ్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ సినిమా, జర్నలిజం, రాజకీయాలు ఇలా అందరూ కేవలం మైనారిటీ పక్షాన మాత్రం నిలబడుతున్నారు. మరి మెజారిటీ పక్షాన ఇక్కడ భారతదేశంలో అంటే హిందువులు మెజారిటీలు, మరి అక్కడ వాళ్ళు మైనారిటీలే కదా. మరి కనీసం ఆ మైనారిటీల గురించి అయినా మాట్లాడండి. పౌర హక్కుల సంఘాలు అనేసి కొన్ని ఉంటాయి, వాళ్ళు ఎవరి కోసం ఉంటారో మనకు ఇంకా అర్థమే కాదన్నమాట. అంటే ఇక్కడ భారతదేశంలో ఎవరైతే ఇక్కడ జనాల్ని పొట్టన పెట్టుకునే ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత దొరికితే వాళ్ళని కాపాడడానికి ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు ముందుకొస్తారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్క ట్వీట్ కానీ, ఒక్క పోస్ట్ కానివ్వండి, ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికీ రాలేదు. నక్సలైట్లు చనిపోతే, తీవ్రవాదులు చనిపోతే మీరు ఘోరం చేస్తున్నారు, మీరు నరకాతన పెడుతున్నారు జనాల్ని, మీరు నక్సలైట్లను పొట్టన పెట్టుకుంటున్నారు అనేసి ముందుకొచ్చే ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు కనీసం పక్క దేశంలో మైనార్టీ సోదరులు చచ్చిపోతున్నారు, ఆ మైనార్టీ సోదరులు ఇక్కడ మెజారిటీ, ఆ మెజారిటీ పక్షాన మేమున్నాము, అక్కడ మైనార్టీ పక్షాన మేమున్నాము, దెబ్బ మైనార్టీకి జరిగినా లేకపోతే మెజారిటీకి తగిలినా సో దెబ్బ దెబ్బే, తప్పు తప్పే అనేసి మాత్రం మీకు మాట్లాడడానికి నోట మాట రావట్లేదు. ఎందుకు ఇవన్నీ? రవీనా టండన్, ప్రీతి జింటా, పవన్ కళ్యాణ్లు వీళ్ళు మాత్రమే బంగ్లాదేశ్కి సంబంధించిన మైనార్టీల గురించి మాట్లాడినరు. అంటే అక్కడ మైనార్టీలు అంటే హిందువులు. క్లియర్ కట్గా వాళ్ళు బంగ్లాదేశీ హిందూస్కి మేము సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళని కాపాడాలి, అక్కడి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు, ప్రీతి జింటా, రవీనా టండన్, నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళు మాత్రం ట్వీట్ చేశారు. మిగిలిన ఎవరి దగ్గర నుంచి, ఎవరి ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కూడా ట్వీట్స్ రాలేదు. అక్షయ్ కుమార్ అంటే అంటే నాకు హిందూయిజం అన్నది, నేను అమ్మవారి భక్తుణ్ణి, నాకు హిందూయిజం అంటే చాలా ఇష్టము, అవి ఇవి అనేసి చెప్పుకొని వచ్చి అక్షయ్ కుమార్ కూడా కనీసం ఒక ట్వీట్ చేయలేదు, దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, కనీసం ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఇదే అక్షయ్ కుమార్ ఎప్పుడైతే ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారో ఆ టైంలో ముంబైలోని ఒక దర్గాకి వెళ్ళి అక్కడ చాదర్ని సమర్పించాడనమాట, చాదర్ అండ్ టోపీని. ఇదే అక్షయ్ కుమార్ తన ఒక సినిమా ప్రమోషన్ టైంలో శివలింగానికి అభిషేకం ఎందుకు, శివలింగానికి వాటర్ ఎందుకు పోయాలి, శివలింగం పైన పాలెందుకు పోయాలి, ఆంజనేయ స్వామి పైన, శని భగవాను పైన ఎందుకు ఈ నూనెని వేస్తారు అనేసి ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ని తీసుకొచ్చిన అక్షయ్ కుమార్ మరి తనే అక్కడికి వెళ్ళి చాదర్ని అంటే ఒక ఏదైతే సమాధి ఉంటుంది కదా ఆ సమాధి పైన ఒక క్లాత్ని అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేశాడనమాట దర్గాలో. సో అప్పుడు అక్షయ్ కుమార్కి అర్థం కాలేదా? సో అక్కడికి ఇచ్చే ఏదైతే చద్దర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో 1000 రూపాయల ఆ చద్దర్ ఖరీదు ఉంటుంది అనుకుంటా. సో అది అండ్ ఆ దర్గాకు సంబంధించిన ఎవరైతే చనిపోయారో మహానీయుడు అనేసి మీరు అనుకుంటారు కదా, సో ఆయన నెత్తిపైన పెట్టడానికి ఒక క్యాప్ లాంటిది, సో అది ఇంకొక 1000-2000 ఉంటుంది, వాటికి తగ్గదు. మరి ఆ 10,000 రూపాయలు ఏదైతే చద్దర్ని, ఆ టోపీని, ఆ క్యాప్ని మీరు అక్కడికి ఇచ్చారు కదా,
మరి ఇక్కడ 10 రూపాయల నూనె పోస్తే క్వశ్చన్ చేసిన మీరు 10,000 రూపాయల చద్దర్లని అక్కడ సమర్పించాలి అనేసి అనిపించేటప్పుడు కనీసం మనసుకి కాసింత సిగ్గు అనిపించలేదా అక్షయ్ కుమార్? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు చేస్తున్నారు? తనను తాను దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్ అనేసి ఎక్కడేమైనా జరిగితే భారతదేశంలో వాటిపైన సినిమాలు తీస్తాను, డబ్బులు సంపాదించుకుంటాను అనేసి ఆలోచించే అక్షయ్ కుమార్ బంగ్లాదేశీల గురించి ఒక్క మాట మాట్లాడాలనేసి నీకు అనిపించలేదా? ఎందుకు సెలబ్రిటీస్, ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ ఇలాంటి ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నారు? ఎందుకు మైనార్టీ అంటే హిందూసే, మైనార్టీ అంటే కేవలం ముస్లిమ్సే అనేసి మీ మైండ్లో ఆ భావన ఎందుకు వచ్చింది? మైనార్టీస్గా హిందువులు పడిపోయినా కూడా, అదే మైనార్టీలో మీరున్నా కూడా మిమ్మల్ని రక్షించడానికి ఇంకెవరూ రారు. మిమ్మల్ని రక్షించడానికి ఏ సంఘం వచ్చి కూడా వాయిస్ రేజ్ చేయదు. మరి మెజార్టీగా ఉన్నప్పుడు మైనార్టీల రక్షణ గురించి మాట్లాడే మీరు పక్క దేశం బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల గురించి మాట్లాడడానికి మెజార్టీగా ఉండి నోరు ఎందుకు రావట్లేదు? ఎందుకు అంటే డబ్బులు ఇస్తేనే మీరు మాట్లాడతారా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. మీరేమంటారు దీనిపైన? కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.